శుభోదయం పిల్లలు. ఈరోజు మనం 7వ తరగతి తెలుగు ఫస్ట్ పాఠ్యాంశం నేర్చుకుంటున్నాం. పిల్లలు, మనకు విజ్ఞానం అనేది ఎవరి ద్వారా వస్తుంది? ఉపాధ్యాయుల ద్వారా వస్తుంది. సరే, ఉపాధ్యాయుల ద్వారా రావాలంటే ముందుగా ఏం చేయాలి? స్కూల్కు వెళ్ళాలి. స్కూల్లో ఏం చేస్తాం? వివిధ ఉపాధ్యాయులు చెప్పినటువంటి అంశాలు నేర్చుకుంటాం. దాన్ని ఏమంటారు? చదువు అని అంటారు. పిల్లలు, అదే చదువు అనేటటువంటి పాఠ్యాంశము మనము నేర్చుకుందాం. ఇక్కడ ఈ చదువు అనేటటువంటి పాఠ్యాంశాన్ని కవి కొరవి గోపరాజు గారు రాశారు. అతని యొక్క కాలం 15వ శతాబ్దం. మరి ఈ యొక్క చదువు అనే పాఠ్యాంశం ప్రక్రియ ఏంటిదంటే కథ, కావ్యం. దీని యొక్క ఇతివృత్తం ఏంటిదంటే చదువు యొక్క ఆవశ్యకతను తెలియజేయడం. పిల్లలు చూడండి, ఫస్ట్ ఇక్కడ చదవండి, ఆలోచించండి, చెప్పండిలో మనకు ఒక పద్యం ఇవ్వడం జరిగింది. ఇది తే గి అంటే తేటగీతి పద్యం రా. ఫస్ట్ పద్యం చదువుతామా? చూడండి. ఆటలాడు వేళలయందు నాడవలయు చదువు కొలదగు వేళల చదువవలయు నట్లు కాకున్న నారోగ్యమంతరించు దాన మేధస్సు బలహీన మౌను సుమ్ము. పిల్లలు చూడండి, ఆటలాడు వేళల ఎందు నాడవలయు. మనము ఆటలు ఏ వయసులో ఆడుకుంటాంరా? చిన్నప్పుడు ఆడుకుంటాం. అంటే ఆటలు చిన్నప్పుడు మనము ఆడుకుంటాం. ఎప్పుడు ఆడుకుంటాం? పొద్దున కానీ సాయంత్రం కానీ ఆడుకుంటాం. దీని ద్వారా ఏమవుతుంది? ఆరోగ్యం మనకు మంచిగా ఉంటుంది. చదువు కొలదగు వేళ చదువవలయు. మనము ఏ వయసులో చదువుకుంటాం? మామూలుగా 5వ తరగతి వచ్చిన 5 సంవత్సరాలు వచ్చిన తర్వాత మనల్ని స్కూల్లో చేర్పిస్తారు. మరి చిన్న వయసులోనే చదువుకోవాలి. అట్లు కాకున్న ఆరోగ్యమంతరించు. మనం ఆడుకోవాలంటున్నారు, చదువుకోవాలని అంటున్నారు. అవి ఏ వయసులో చేయవలసినటువంటి పనులు ఆ వయసులో చేయాలి. దాన మేధస్సు బలహీన మౌను సుమ్ము. మానవునికి ఇవి ముఖ్యం. ఆటలు అంటే వ్యాయామం చేయడం. సాయంత్రం పొద్దున ఏం చేయాలి? మనం ఎంతో కొంత వ్యాయామం చేయాలి. నెక్స్ట్ చదువుకోవాలి. చదువు ద్వారా ఏమైతే మనకు విజ్ఞానం అనేటటువంటిది పెరుగుతుంది. ఇవి రెండు లేకపోతే ఆరోగ్యము పాడైపోతుందని చెప్తున్నారు. ఇంకా చదువు వల్ల ఏమైతే మనకు మేధస్సు అనేటటువంటిది పెరుగుతుంది. అవి చదువుకోకపోతే మాత్రం మనకు ఏం కూడా విజ్ఞానం అనేది అభివృద్ధి చెందదు. ఈ పద్యం యొక్క భావంగా పిల్లలు, ఇక్కడ కొన్ని ప్రశ్నలు ఇవ్వడం జరిగింది. ఆ ప్రశ్నలు చూడండి. ఆటలు ఎందుకు ఆడుకోవాలి? ఎప్పుడు ఆడుకోవాలి? మనము ఆటలు ఎందుకు ఆడుకుంటాం? మన యొక్క అవయవాలు సక్రమంగా పనిచేయాలంటే, మనకు రక్త ప్రసరణ చక్కగా జరగాలంటే మనము పొద్దున కానీ సాయంత్రం కానీ ఆటలు ఆడుకుంటాం. ఏ సమయంలో చదువుకోవాలి? ఎందుకు? మనకు ఒక వయసు అనేటటువంటిది ఉంటుంది. ఆ వయసులోనే మనము చదువుకోవాలి. ముసలి వాళ్ళం అయిన తర్వాత చదువుకుంటా అంటే కుదరదు. ఆటలు ఆడకుండా
దాని వలన మనము ఎంతో అభివృద్ధి చెందుతాము. ఇక్కడ పాఠ్యభాగ వివరాలు చూడండి. ఈ పాఠం, ఈ చదువు అనేటటువంటి పాఠం మనం ఏదనుకున్నాము, కథాకావ్యం అని అనుకున్నాం. కథాకావ్యం ప్రక్రియకు చెందినది. మరి కథాకావ్యం అంటే ఏంటంటే వివిధ కథల యొక్క మరి సమాహార కావ్యమే కథాకావ్యం. అనేక కథలు ఉంటాయి ఇందులో. ఆ కథలను ద్వారా కథాకావ్యం అనేటటువంటిది రాయడం జరుగుతుంది. దీనిలో వస్తువు ప్రధానం, రమణీయ కథన విధానం కలిగిన కావ్యమే కథాకావ్యం. కథాకావ్యం ఎట్లా ఉంటుందంటే రమణీయంగా మనోహరంగా ఉంటాయి ఇందులోని కథలు. ఇంకా ఈ కథాకావ్యంలో నీతి, వ్యవహార దక్షత, కార్యకుశలత ఇవన్నీ కూడా ఉంటాయి. ఇటువంటి ఉత్తమ గుణాలను పెంపొందించే కథలే ఈ కథాకావ్యంలో ఉంటాయి. ఇది కొరవి గోపరాజు అంటే చదువు అనేటటువంటి పాఠ్యాంశాన్ని కొరవి గోపరాజు రచించిన సింహాసన ద్వాత్రింశిక చతుర్దాశ్వాసంలోనిది కథ. మరి ఈ కథ సింహాసన ద్వాత్రింశిక చతుర్దాశ్వాసంలోనిది. ఈ భోజరాజుకు 9వ సాలబంజిక ఈ కథను చెప్పడం జరుగుతుంది. ఇక్కడ సింహాసనం ద్వాత్రింశిక అంటే 32 సాలబంజికలు ఉంటాయా. ఇది 9వ సాలబంజిక ఈ కథను చెప్తుంది. సింహాసనానికి అటు 16 ఇటు 16 ఉంటాయి అన్నమాట. అవి సోపానాలు ఉంటాయి. ఒక్కొక్క సోపానం మీద ఒక్కొక్క సాలబంజిక ఉంటుంది. సాలబంజిక అంటే ఇక్కడ మనము విక్రమార్కుడు ఉజ్జయిని రాజ్యాన్ని విక్రమార్కుడు పరిపాలించింది కదా. ఆ విక్రమార్కుని యొక్క సింహాసనానికి అటు 16 ఇటు 16 మొత్తం 32 సాలబంజికలు ఉంటాయి. సాలబంజిక అంటే ఒక ప్రతిమ, ఒక బొమ్మర, దంతం, వస్త్రం, కర్ర మొదలైనటువంటి అంశాలతోటి తయారైనటువంటి ఆ ప్రతిమ ఉంటుంది. అదేరా సాలబంజిక అంటే ఆ బొమ్మ ఒక్కొక్క బొమ్మ ఒక్కొక్క కథను చెప్పడం జరుగుతుంది. ఇక్కడ భోజరాజుకు 9వ సాలబంజిక ఈ కథను చెప్పిందిరా పిల్లలు. నెక్స్ట్ కవి పరిచయం. కొరవి గోపరాజు తల్లిదండ్రులు కామాంబిక, కొరవి కసవరాజు. గోపరాజు నిజామాబాద్ జిల్లాలోని బీంగాల్ ప్రాంతం వాడు. మరి కొరవి గోపరాజు యొక్క తల్లిదండ్రులు ఎవరు? కామాంబిక, కసవరాజు. మరి ఎక్కడ వాడితను? మన నిజామాబాద్ జిల్లా బీంగాల్ ప్రాంతం వాడు. నాటి పూర్వకాలంలో పల్లికొండ సంస్థానాధీశుడు ఇతను. ఇంకా మహారాజు టానా మల్లన ఆస్థాన పండితుడు ఇతను ఈ కొరవి గోపరాజు. ఈయనే సాహిత్యంతో పాటు కథలనే కాదు, రాజనీతి, ఛందస్సు, యోగము, జ్యోతిష్యము మొదలైన శాస్త్రాలలో ప్రవీణుడు. అంటే ప్రావీణ్యం కలవాడు ఇన్నిట్లలో, జ్యోతిష్యంలో, ఛందస్సులో, రాజనీతిలో, యోగంలో. అందరికీ సులభంగా అర్థమయ్యే విధంగా కథలు చెప్పడం ఈయన యొక్క ప్రత్యేకత. ఇక్కడ పిల్లలు ఈ పాఠ్యభాగం యొక్క ఉద్దేశము మరి పాఠ్యభాగం నేపథ్యం ఏంటిది? కొరవి గోపరాజు రాసినటువంటి కథాకావ్యం ఏంటిదంటే మనకు దీంట్లో చదువు యొక్క ఆవశ్యకతను మరి తెలుసుకుందాం, తెలియజెప్పడమే ఈ పాఠ్యాంశం యొక్క ఉద్దేశం. ఒకప్పుడు ఉజ్జయిని రాజ్యానికి రాజు విక్రమార్కుడు. అతడు సాహసవంతుడు, ధైర్యవంతుడు, దయాగుణం కలవాడు. మరి అతని తర్వాత తదనంతరం భోజరాజు అనేటటువంటి రాజు ఆ రాజ్యాన్ని పరిపాలించాడు. మరి భోజరాజు ఏం చేసిండట? విక్రమార్కుని యొక్క కథలు చాలా వినేవాడట. ఆ కథల్లో ఒక కథ ఉన్నదా మనకు పాఠ్యాంశంలో, చదువు అనే పాఠ్యాంశంలో
చివరి